నమస్తే. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్‌లొత్తన్నాయి. ఎలక్షన్‌లో ఎవరొస్తే బావుండు? చంద్రబాబు, జగన్ గారా? జగన్. ఎందుకంటారు? ఆయన అన్నీ చేస్తన్నాడు గాబట్టి. మరి మీకేమైనా చేశారా మంచివి? అమ్మ ఒడి పడింది. ఆసరా, ఆ! హ్మ్, రైతు భరోసా అన్నీ పడింది. అన్నీ పడ్డాయి. మరి జగన్ గారి ప్రభుత్వం మీకెలా అనిపిస్తుంది? నచ్చిందా? నచ్చలేదా? నచ్చింది. ఎంతవరకు నచ్చింది? 100% నచ్చింది. మరి చంద్రబాబు వస్తే జగన్ కంటే ఇంకా అభివృద్ధి అయిన పరిపాలన బాగా చేస్తా అంటున్నాడు. ఏం చేయలేదు. అప్పుడు రుణమాఫీ అన్నాడు, అది చేయలేదు. హ్మ్. పసుపు, కుంకుమ డబ్బులు ఇచ్చినాడు, మళ్ళీ రిటర్న్ కట్టించుకున్నాడు. హ్మ్. మాకంటూ ఏం చేయలేదు. ఏం చేయలేదు. మా ఓసీలకి అస్సలు ఏం చేయలేదు. మరి ఈసారి హ్మ్. ఈ జగను, పవన్ కళ్యాణ్ 3 కలిసి వస్తున్నారు గదా! హ్మ్. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? ఉండదు. ఎందుకంటారు? వాళ్ళేమన్నా చేసుంటే గదా ఎఫెక్ట్ పడేదానికి. వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు గదా! జగన్ గారు అట్లా గాదంటే ఓట్లు చీల్చొచ్చేమో గానీ ఏం చేయలేరు. ఏం చేయలేదు. మరి షర్మిల గారు కాంగ్రెస్‌లో చేరారు. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? ఏముండదు. అంటే సొంత చెల్లెలు గదా! సొంత చెల్లెలైనా వాళ్ళ నాన్నను వాళ్ళ ఆ పార్టీలో వాళ్ళ నాన్న లేదు గదా! టీడీపీలో అట్లా కాంగ్రెస్‌లో ఉన్నాడే గానీ, వాళ్ళ అన్నకి అప్పుడు సపోర్ట్ వచ్చి చేసింది. మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ రాలేదు. కానీ ఎవరు జనాలు పట్టించుకోరు. ఇప్పుడు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తా. ఖచ్చితంగా గెలిపిస్తారా? ఆ? నమస్తే. నమస్కారం. మీరేం చేస్తుంటారు? మేము వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా! ఎలక్షన్ ఎవరు వస్తారు? ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి రావాలా? ఎందుకంటారు? ఎందుకంటే ఆయన మంచి పనులు చేసినాడు కాబట్టి తప్పకుండా ఆయన రావాలని కోరుతున్నాము. ఏం మంచి పని చేశారు మీకు? మాకు రైతు భరోసా ఇచ్చినాడు, అమ్మ ఒడి ఇచ్చినాడు, ఇల్లు కట్టుకున్నాడు, కొత్త ఇల్లు ఇచ్చినాడు. చాలు అంత మాత్రం చేసింది, ఆయన తప్పకుండా గెలిపించాలా. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగుంటుంది. బాగుందా? బాగుండేది. మరి చంద్రబాబు వస్తే మంచి చేస్తా అంటున్నారు. మీరే చంద్రబాబు ఏమి చేయలేదు. నాకు అప్పుడు గోల్డ్ లోన్ పోలేదు. నేను కూలి చేసి గోల్డ్ లోన్ కట్టాను కాబట్టి ప్రయోజనం లేదు. చంద్రబాబు వస్తే ఇంకా పథకాలు ఎక్కువ ఇస్తా అంటున్నారు. మీరేమంటారు? మాకు అవసరం లేదు. ఎందుకంటారు? వద్దు. ఆయన చేసిన మేలు చాలు. ఇప్పుడు ఈయన చేసింది ఈయన మర్చిపోగానే ఆయన వదిలేయాల్సింది. వదిలేస్తాము. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? పడదు. ఎందుకంటారు? వాళ్ళది కూటమి. ముగ్గురు కలిసి వస్తున్నారు కదా! ముగ్గురు వస్తే నాశనం అయిపోతుంది కాబట్టి ఒకటే గెలవాలా. ఒకటే రావాలంటారా? అవును. మరి షర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? పడదు. ఆమె దారి ఆమెది, ఈయన దారి ఏంది. సొంత చెల్లి అయినా ఎవరు మంచి పని చేస్తారో వాళ్ళనే చూస్తారు. చెడ్డ పని చేసే వాళ్ళని ఏ ప్రభుత్వము ఏ ప్రజలు ఇదనరు. మరి జగన్ గారి ప్రభుత్వం మీకు ఎలా నచ్చింది? ఆయన చేసే మంచి పనుల వల్ల మాకు నచ్చింది. చాలా నచ్చింది. బాగా నచ్చింది. మరి ఈసారి జగన్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాము. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 130, 125 గ్యారంటీ. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే ముందున్నోడు ఎంఎస్ బాబు. ఆయన ఏం చేశారు పరిపాలన? కానీ ఆయన ఇంటి ముఖం కూడా చూడలేదు. ఓటుకు వచ్చినాడా కానీ వేస్ట్. ఆయన చూసి మేము ఓటేయలేదు. జగన్ చూసి ఓటేస్తా ఉన్నాము. మరి ఈసారి సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాము. గెలిపిస్తారా? గ్యారంటీ. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నమస్తే. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారు? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? ఆయన వల్ల మేము ఎన్నో పొందినాం కాబట్టి. ఏం పొందారు మీకు? అమ్మ ఒడి వస్తుంది, రైతు భరోసా ఇవన్నీ వస్తుంది మాకు కాబట్టి. దాని వల్ల మాకు జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందబ్బా. బాగుంది. మరి ఈసారి జగన్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాము. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? అది చేసేదని బట్టి ఉంటుంది. అది మనం ఏం చేయలేము. ముగ్గురు కలిసి వస్తుంది కానీ ముగ్గురు కలిసి వస్తే ఎంతమంది వస్తే మరి వైఎస్ షర్మిల గారు వేరే పార్టీలో చేరారు. దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? అది చెప్పలేము. సొంత చెల్లెలు కదా! అదే అందుకే చెప్పలేము కాబట్టి. సునీల్ కుమార్ కొత్తగా వచ్చింది. గెలిపిస్తారా? గెలిపిస్తాం. జగన్ గెలిపిస్తారా? జగన్ గెలిపిస్తాము.